శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మే నెల 16వ తారీఖు తదనంతరం నుంచి కూడా రాహు కేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి. ఇందులో అసలు నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతువుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. రాహువు కేతువు సంచారంలో మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే 16 తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రాహుకేతువులు ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము, జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించినటువంటి గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది. జ్ఞానం ప్రబోధించాలి అన్న కేతు గణము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం. ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే 16వ తారీఖు తదనంతరం నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము, కొంతమందికి అపమృత్యువులు అనేటువంటివి ఏర్పడము, కొంతమంది ఆర్థికంగా నలగడము, మరికొంతమందికి ఆర్థికంగా లాభపడము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే 16 తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థాపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు చేస్తూ ఉంటాను. ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతు అనేటువంటి 2 గ్రహాలు. ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోను, కేతు వాయువ్య భాగంలోనూ ఉంటుంది. ధన ధాన్య అభివృద్ధి చెందడానికి, దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉచ్చింతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతువులు దోహదపడుతూ ఉంటాయి. ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతువుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కేతు గణము నవగ్రహాల్లో 9వ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది. కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి, ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. తదనంతరము కన్యారాశి వారు. కన్యారాశి వారికి రాహుకేతువులు సంచరించినా సంచరించకపోయినా వచ్చేటువంటి నష్టమేమీ లేదు. గణపరమాణాల్లో వ్యవస్థలో చెప్పాలి అంటే కనుక ఈ రాహుకేతువులు అనేటువంటి వారు ఈ యొక్క కన్యారాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఏ కోసాన లేదు. ఇంతకు ముందు ఏ విధంగా అయితే మీ జాతక వ్యవస్థలు నడుస్తున్నాయి, ఇన్ని రోజులు ఎలాగైతే నడుస్తాయో అలాగే నడుస్తుంది. మార్పులు ఏవి జరిగేటువంటి అవకాశం లేదు. కేవలము విద్యార్థులకు మాత్రము మహర్దశగా చెప్పేటువంటి అవకాశం కన్యారాశి వారికి జరుగుతుంది. మిగిలిన వారు ఎవ్వరన్నా సరే ఈ కన్యారాశి వారికి మే 16 నుంచి జూన్ 16 వరకు కూడా తటస్థకంగానే ఉంటుంది. ఆర్థికమైన సమస్య తలెత్తదు, అనారోగ్యము తలెత్తదు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన పడవలసిన అవసరము లేదు. కన్యారాశి వారు ఉగాది తరుణాంతరం నుంచి కూడా ఒక నిర్ణయం తీసేసుకున్నారు. ఏమిటంటే జరిగేది జరుగుద్ది, భగవంతుడి నిర్ణయం, భగవంతుడి మీదే భారం వేశాను, కాలాన్ని ఎవరు మార్చగలుగుతారు, కర్మ సిద్ధాంతం ఇంతే
అనేటువంటి కొన్ని పదాలని మీ బ్రెయిన్లో ఉగాది తర్వాత నుంచి మీరు ఫిక్స్ చేసేసుకున్నారు కాబట్టి ఆ మాట ప్రకారంగానే నడుస్తుంది. కానీ కొంచెం వ్యవస్థలో ఈ యొక్క విద్యార్థులకు మాత్రం కలిసి వచ్చేటువంటి అవకాశం నడుస్తుంది. కాబట్టి కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతము మారాలి అనుకుంటే కనుక, అంటే ప్రతి నెల కాదని చెప్తున్నాను, కన్యారాశి వారికి సంవత్సరాంతము కూడా మార్పు జరిగి విసుగులోంచి వేషాల్లోంచి తమ అపనమ్మకాల్లోంచి బయటపడాలి అంటే ప్రతి నిత్యము కూడా ప్రతిరోజు కూడా దేవీ కఠమాల రోజుకి 5 పర్యాయములు చదివి ఆరావళి కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర వదులుతూ దేవీ కఠమాల చదివి ఆ కుంకాన్ని ధరించండి. ఖచ్చితమైనటువంటి మార్పు లభిస్తుంది. అది కూడా కన్యారాశి వారికి వచ్చేటువంటి జూన్ తర్వాతే మీ యొక్క జాతకాలు, మీ యొక్క మనసులు, మీ యొక్క ఆలోచన విధానాలు మారతాయి. అప్పటి వరకు ఈ కన్యారాశి వారు తటస్థయుగంగానే నడుస్తూ ఉంటుంది. ఆరావళి కుంకుమ తీసుకోండి, అమ్మవారి దేవాలయంలో కూర్చోండి, అమ్మవారి పాదాల దగ్గర వేయగలిగితే, అంటే ఎల్లమ్మ, పోచమ్మ, మరిడమ్మ ఏ దేవతైనా పర్వాలా. కొన్ని దేవాలయాలు గర్భాలయానికి వెళ్ళి కుంకుమార్చన మనం చేసుకోవచ్చు, కొన్ని దేవాలయం గురువు గారు చేస్తారు. అటువంటి గురువు గారు చేసేటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయ గర్భాలయానికి ముందు ప్రాంగణంలో కూర్చుని తవలపాకు వేసుకుని ఆరావళి కుంకుమతో మహాదేవి నమ హనిమా సిద్ధి నమ అని నామహ చెప్పు కుంకుమ వదలగలిగితేనే కన్యారాశి వారి యొక్క జాతక వ్యవస్థ మారుతుంది. కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము, నక్షత్ర పాదములు రాశి తెలిసిన వారు మాత్రము గుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది. ప్రతి నెల కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది. ప్రతి నెల కూడా మన శరీరంలో ఏవైతే మార్పులు రోజు జరుగుతున్నాయో అదే విధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకొని నీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్కి మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇది కేవలము మే 16 నుంచి జూన్ 16 వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే. పరమేశ్వర అర్పణమస్తు.